ఇక్కడికి వచ్చిన జన సైనికులందరికీ, అన్నదమ్ములందరికీ, మెడలపైన ముద్దులపైన ఉన్న అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి, ఆ ఫ్లెక్సీలు వెనక దాక్కున్న పురుగులు లాంటి నా జన సైనికులకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు పిఠాపురం మీరందరూ క్షేమంగా ఉండాలి. ఫస్ట్ జాగ్రత్త. ఏ రోజును కూడా జాగ్రత్త. జనసేన పార్టీ
ఇక్కడికి వచ్చిన నా అన్నదమ్ములందరికీ, నా ఆడపడుచులందరికీ, పెద్దలందరికీ, పిఠాపురంలోని పెద్దలందరికీ, పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ 2014లో ఏ పరిస్థితుల్లో పెట్టబడింది అంటే అవమానాలు, కన్నీళ్లు, మోసం, దగ, అవినీతి, దౌర్జన్యం వీటితో నిండిపోయిన టైంలో, రాజకీయ జవాబుదారీతో లేని సమయంలో, వేల కోట్లు లేకుండా, రాజకీయ కుటుంబాల నేపథ్యం లేకుండా, ఏదో దైవ ప్రేరణతోటి అండగా నిలబడాలి, మన ప్రజలకు అండగా నిలబడాలి, జాతీయ పార్టీలతో గొడవ పెట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆ రోజున 2014లో మార్చి 14న జనసేన ఆవిర్భావం చాలా గొడవల మధ్య వచ్చింది, చాలా ఉద్రిక్తుల మధ్య. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెడతాడంటే 2009లో వీళ్ళు వచ్చి ఏం పీకారు, ఏం చేశారు, మళ్ళీ 2014 వచ్చి ఏం చేస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు తెలంగాణలో, హైదరాబాద్లో చేస్తున్నప్పుడు విపరీతమైన తెలంగాణ ఆంధ్ర గొడవల మధ్యలో జనసేన పార్టీ ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం వెరవకుండా, ఏమాత్రం వెన్నుచూపకుండా చాలా బలమైన పార్టీ పెట్టాం. ఆ పార్టీకి ముఖ్య కారణం పెట్టడానికి తెలుగు జాతి నెట్ట నిలువుగా చీల్చేశారు కొంతమంది కాంగ్రెస్లోని కొంతమంది పెద్దలు, బీజేపీలోని కొంతమంది పెద్దలు. అది ఉత్తరాది అహంకారమా, లేతే మన తెలుగువారి బలహీనతో దుర్బలత్వమో మనకు తెలియదు. కానీ నాకు అనిపించింది ఇలాంటి సమయంలో చాలా బలంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు రావాలి. చాలా దశాబ్దాలు ఎదురు చూశాను అలాంటి వ్యక్తులు వస్తారేమో అని చెప్పి. నాకు నిజంగా రాజకీయాల మీద పెద్ద ఆసక్తి లేదు. నాకు ఉన్నదల్లా సమాజ సేవ చేయాలని ఆసక్తి, సామాజిక సేవ చేయాలని ఆసక్తి తప్ప రాజకీయాల్లో పదవులు సాధించాలి, గుర్తింపు పొందాలని ఎప్పుడు ఆశ లేదు. కానీ విలువలు పడిపోతూ ఉంటాయి, ఒక్కడు మాట్లాడేవాళ్ళు లేరు. ఈ రోజున ఎందుకు ఆ జై భీమ్ అనే జెండా ఎందుకు పట్టుకున్నానంటే, రాష్ట్ర విభజన మనం ఇప్పుడు దాకా అంబేద్కర్ గారు చెప్పింది, అణగారిన వర్గాలు, వెనుకబడిన కులాలు ఏకమయ్యి సామాజిక న్యాయం జరగాలి, సామాజిక సమతుల్యత జరగాలి. అలాంటి పరిస్థితుల్లో దళితుల్లే ఆ రాజకీయ వ్యవస్థ ఎలా చేసింది అంటే, తెలంగాణ దళితులు వేరు, ఆంధ్రప్రదేశ్ దళితులు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అగ్రకులాలు వేరు, తెలంగాణలో అగ్రకులాలు వేరు, బీసీ కులాలు వేరు, ఆంధ్రప్రదేశ్ బీసీ కులాలు వేరని చెప్పి నిట్ట నిలువుగా చీల్చేసినాయి. ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనది. ఇవన్నీ నాకు బాధ కలిగి ఏ ఒక్కరూ మాట్లాడకుండా ఇంకా ప్రాంతీయ వివక్షలతోటి అడ్డగోలుగా మాట్లాడుతూ అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే నేను చాలా సంవత్సరాలు చూశాను. పెద్ద ఆంధ్రప్రదేశ్ చెందిన పెద్ద రాజకీయ నాయకులు ఒక్కరన్నా ఒకే ఒక వాక్యం, కొన్ని వాక్యాలు మాట్లాడతారేమో ఎదురు చూశాను. 1969 నుంచి 72 నుంచి స్టార్ట్ అయిన గొడవ 2014కి వచ్చే వరకు గోటుకే పోయేదాన్ని గొడ్డలతో కొట్టేదానికి తీసుకొచ్చారు. ఇంత పరిస్థితుల్లో ఏ ఒక్కరైనా సరే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ,
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళని దోపిడీదారులు, దౌర్జన్యకారులు, దోపిడీ చేసే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కనీసం ఒక్కళ్ళన్నా బలంగా మాట్లాడతారంటే చంద్రబాబు గారు రెండు కళ్ళ సిద్ధాంతం, నాకు రెండు రాష్ట్రాలు ఒకటే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణ నాయకులకి ఎదుర్కోవడానికి భయం. ఒకసారి వెళ్ళి చూశారు, ఆయన వరంగల్లో తెలంగాణ యువత రాళ్లతో కొట్టి పంపించేశారు. ఇంకప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం పోయింది. నా బాధల్లా ఎవరో పాలకులు, కొన్ని కుటుంబాలు, కొన్ని కులాలను కూడా చెప్పలేను, కొన్ని కుటుంబాలు దశాబ్దాలుగా పాలించిన ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, వాళ్ళు చేసిన తప్పులకి మనం ఎందుకు దెబ్బతినాలి? ప్రజలు, సామాన్యులు. ఎందుకు నేను అంబేద్కర్ గారి జెండా పట్టుకున్నానంటే మన కాకినాడ నుంచి వచ్చిన దళిత కుటుంబాలు, నేనుండే శంకర్పల్లి దగ్గర పనిచేసే హైదరాబాద్లో, అంటే తెలంగాణ విడగొట్టడం అనేది ఈ రోజున మనకి దళిత కుటుంబాలు తెలంగాణలో మనకు సంబంధించిన, అంటే వీళ్ళు ఆంధ్ర దళితులు ఇక్కడ సంబంధం లేదని. ఒకవైపు అంబేద్కర్ గారు భారతదేశం అంతా వెనుకబడిన వర్గాలు, దళితులు అందరూ ఏకం కావాలని అంటూ ఉంటే తెలంగాణ వాదం మటుకు దళితులనే వేరు చేసింది, బీసీ కులాలను వేరు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ ఏ రోజు బలంగా మాట్లాడలేకపోయారు. నాకు నిజంగా ఆవేదన కలిగి, పాలకులు చేసిన తప్పులకి దశాబ్దాలుగా, 3.5 దశాబ్దాలుగా ఏలిన పార్టీలు ఉన్నాయి, పాలకులు ఉన్నారు. పాలకులు చేసిన తప్పులకి ప్రజలు ఎందుకు శిక్ష విధించాలి? ప్రజలకి శిక్ష ఎందుకు విధించబడాలి? నాకు నిజంగా విసుగొచ్చి ప్రజల పక్షాన ఏ ఒక్క నాయకుడు మాట్లాడట్లేదు. మాట్లాడితే వాళ్ళ ఆస్తుల మీద చేస్తారేమో అని చెప్పి భయం. ముఖ్యమంత్రి గారి హెరిటేజ్ బిజినెస్ ఆగిపోతాం హైదరాబాద్లోని భయం. జగన్మోహన్ రెడ్డి గారి కాంట్రాక్ట్లు ఆగిపోతాయని భయం. నిజంగా అవమానాలు, చీదరింపులు ఎదుర్కొని ఎవ్వరూ లేని నా దగ్గర, ఆ రోజున నా దగ్గర ఉంది నా జన సైనికులే. రెండు రాష్ట్రాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వెళ్తే రానివ్వరు, చంద్రబాబు గారు తెలంగాణకి వెళ్తే రానివ్వరు. కానీ ఒక జనసేన పవన్ కళ్యాణ్ మనం వెళ్తేనే తెలంగాణలో కూడా రాణిస్తారు. దానికి కారణం మనం సత్యం మాట్లాడతాం, ధర్మాన్ని నిలబెడతాం, ప్రజలని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మన భావజాలాన్ని చెప్పగలం. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ పెట్టాను. ఎందుకు పెట్టానంటే నిజంగా నాకు ఆవేదన కలిగింది. మన తెలుగు ప్రాంతం, మన ఆంధ్రుల్ని పార్లమెంటులో బయటికి రానివ్వకుండా తెలుగుదేశం ఎంపీలని, కొనకళ్ళ నారాయణ గారిని కానీ, మిగతా 2-3 ఎంపీలని కానీ ఈ రోజున మనకి సర్వేలు చెప్పే లగడపాటి రాజగోపాల్ గారు కానీ వీళ్ళందరినీ కొట్టి అవమానం చేసి తన్ని తగలేస్తే నాకు నిజంగా ఆవేదన కలిగింది. 70 ఏళ్ల తర్వాత కూడా 69, ఆ రోజుకి 68 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక ఎంపీలు, ఇన్ని కోట్ల మందిని రిప్రజెంట్ చేసే ఎంపీలు చెత్తగా కొట్టించుకుంటా ఉంటే మన ఆంధ్ర నాయకులకి పౌరుషం లేదా? సిగ్గు లేదా? లజ్జ లేదా? పౌరుషం లేదా వీళ్ళకి? అరే మీరు కూర్చోబెట్టి యువత అంటా ఉంటారు, మీకు అడ్డగోలుగా మీ ఎంపీలు కొడతా ఉంటే పౌరుషం రాదేంటి అని కనిపించింది. తెలుగుదేశం నాయకుల్ని కొడతా ఉంటే నాకు కోపం వచ్చింది, నాకు ఆవేదన వచ్చింది. అరే పార్లమెంటు వ్యవస్థలో మాట్లాడే హక్కు ఉంది. అరే మేము ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నాం, ఆంధ్రప్రదేశ్ని 2 భాగాలుగా విభజిస్తున్నాం, తీర్మానాన్ని ప్రవేశపెడితే కనీసం
ఏమైనా మీరు ఎంతమందికి ఇష్టం ఉంది? మన గ్రామ సభలో కూడా మాట్లాడితే 10 మంది చేతులు నాకు ఇష్టం లేదు, ఇంకోటికి ఇష్టం ఉంది అంటారు. కనీసం పార్లమెంటులో అది కూడా జరగలేదు. అడిగేవాడు ఒక్కడు లేడు, నిలబడగలిగేవాడు దమ్మున్న మగాడు లేడు ఎవడు ఉన్న పార్టీస్లో. ఒకవైపు తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళని తిడతా ఉంటే నేను ఒకటే చెప్పాను తెలంగాణ నాయకులకు కూడా, గద్దర్ గారితో సహా, ప్రజా కళాకారుడు గద్దర్ గారితో సహా ఒకటే చెప్పాను, తెలంగాణ నాయకులందరికీ ఒకటే చెప్పాను, మీరు ఆంధ్ర పాలకుల్ని ఆంధ్ర ప్రజల్ని వేరు చేసి మాట్లాడండి. ఆంధ్ర పాలకులంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటికి చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి మంత్రులు, అప్పటి క్యాబినెట్ తప్ప ప్రజలకు వాళ్ళు చేసిన దోపిడీకి ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న దళితుల్ని, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వెనుకబడిన కులాలని, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అన్ని రకాల వర్గాల్ని, ముస్లిమ్స్తో సహా మీరు ఆంధ్ర ముస్లిమ్స్ అని పాడుతుంటే ఎక్కడికి వెళ్తుంది దేశం అనిపించింది. అడిగేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. నిజంగా విసుగొచ్చి నేను పార్టీలు ఓట్లు రావాలో గెలుస్తావో లేదో తెలీదు, వీళ్ళందరినీ చొక్కా పట్టుకొని నిలదీయాలని చెప్పి ధైర్యంగా 2014లో మాట్లాడాను. ఆ రోజున నా సభను భగ్నం చేయడానికి చాలామంది శక్తి వచ్చి కూర్చున్నారు. నేను వాళ్ళ చేత కూడా ఏకగ్రీవంగా చప్పట్లు కొట్టించి మరి వెనక్కి పంపించాం. మిమ్మల్ని దాడి చేయడానికి కుదరదు, మేము చాలా బలమైన భావజాలంతో వచ్చిన వాళ్ళం, ఏ ఆశలు లేకుండా. అలాంటిది మా అన్నయ్య గారు చిరంజీవి గారు, ఆయన కాంగ్రెస్లో ఉంటే ఆయన బాధపడుతున్నా, ఆయన వల్ల జీవితం పొందిన వాడిని, నా తల్లి అన్నయ్యని బాధపెట్టకంటే నా తల్లిని బాధపెట్టి, మా అన్నయ్యని కాదని, వదిలిని కాదని, నా అక్క చెల్లెల్ని కాదని, నా మిగతా అన్నదమ్ముల్ని, కుటుంబాన్ని కాదని కాంగ్రెస్ పార్టీలు మనకు ద్రోహం చేసి, బీజేపీ నాయకులన్నా నాకు నమ్మకం లేదు, కానీ నరేంద్ర మోడీ గారు నిలబడతారేమో, కొత్త ప్రధానమంత్రి రాబోతున్నాడు. ఇన్ని చెప్పి నేను కాంగ్రెస్ని కాదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే, ఈ రోజున ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే అడ్డగోలుగా వాళ్ళ ఎంపీలను కొట్టింది, వాళ్ళ ఎంపీలు చెత్త కింద కొట్టిన కాంగ్రెస్ పార్టీ, యూపీ పార్లమెంటేరియన్స్, బీహార్ పార్లమెంటేరియన్స్ వాళ్ళు కొట్టి పంపిస్తే ఈ కాంగ్రెస్ నాయకులకి సిగ్గు లేకుండా, ఈ తెలుగుదేశం నాయకులకి సిగ్గు లేకుండా, తెలుగు జాతి మీద, ఆంధ్రాల మీద, ఆంధ్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోలేని విధంగా ఈరోజు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కాళ్ళు పట్టుకుంటా ఉంటున్నాను. నిజంగా ఆవేదన కలిగించింది. కాంగ్రెస్ని దశాబ్దాలుగా ఉన్న నాయకులే కాంగ్రెస్ వద్దని చెప్పి బయటకు వస్తున్న తరుణంలో, కాంగ్రెస్ మనకు అన్యాయం చేసిందని చెప్పి రిజైన్ చేసిన నాయకులు మిగతా పార్టీల వైపు వస్తూ ఉంటే, కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు అటువైపు వెళ్ళటం, కాంగ్రెస్కి వెళ్ళటం చాలా బాధ కలిగించింది. తెలిసి చేసిన పాపం, ఒక సామెత ఉంటుంది, తెలిసి చేసిన పాపం ఏడ్చి ఏడ్చి ఏడ్చుకుంటా కానీ కొన్ని సంవత్సరాలు ఏడిస్తే కానీ పాపం తీరదు. అలాంటిది కాంగ్రెస్ నాయకులు, జాతీయ కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర తెలుగు జాతికి చేసిన ద్రోహానికి వారి కనీసం ఒక ఎలక్షన్స్ కాదు కదా, 3 ఎలక్షన్స్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో స్థానం లేదు. వాళ్ళకి ఎందుకు స్థానం లేదంటే, ఈరోజు మీరు చేసిన తప్పులకి ఇంకా మేము శిక్ష అనిపిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఈ రోజున వెనుకబడిన కులాలకి మేము తెలుగుదేశం పార్టీ అండగా నిలబడద్దని చెప్తే, కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న శక్తి బలిజలు కానీ, యాదవ కమ్యూనిటీలు కానీ, గౌడ కులస్తులు కానీ, ఉత్తరాంధ్రకు చెందిన వెనుకబడిన కులాలన్నీ కానీ తెలంగాణలో ఓసీ కులాలుగా అయిపోయారు. అలాగే అనేక రకాలుగా మనకి నదీ జలాల దగ్గర నుంచి, మీకు తెలుసు నాగార్జున సాగర్ జలాల పంపిణీలో పోలీసుల మధ్య గొడవలు వచ్చినాయి. 2 రాష్ట్రాల మధ్య పోలీసులు కొట్టుకున్నారు. ఇంత అడ్డగోలుగా విభజిస్తే అలాంటి పార్టీని ముఖ్యమంత్రి గారు వెళ్ళి మీరు మాకు సపోర్ట్ చేయాలి అంటే, నాకు నిజంగా తెలుగుదేశం పార్టీ మీద నాకు ఏవగింపు, అసహ్యం కలిగింది. ముఖ్యమంత్రి గారి స్థాయి వ్యక్తి నేను నా అన్నని కాదని నీకు సపోర్ట్ చేస్తే
నువ్వు ఈరోజు నీకు అండగా నిలబడ్డ మా జన సైనికులందరినీ కాదని, మిమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రిని చేసిన జనసేన పార్టీని కాదని చెప్పి మీరు వెళ్ళి కాంగ్రెస్ కాళ్ళు పట్టుకుంటా ఉంటే నాకు చాలా బాధ కలిగించింది. ఎక్కడైనా రాష్ట్ర విభజన జరిగింది, నారు నీరు నోరు ఎక్కడ మనకు బాగుంటే అదే మన రాజ్యం, అది ఏ రాజ్యమైనా కానీ. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ని చక్కగా సాగునీరు తాగునీరు ఉండేలాగా అలాగే మన రాజ్యాంగం మన కల్పించిన మన హక్కుల్ని చెప్పుకోగలిగే నోరు ఉండేలాగా ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ దాన్ని డెవలప్ చేసుకుందామని చూసి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే, నేను ఆశించిందల్లా ముఖ్యమంత్రి గారిని ఒకటే అడిగాను, నాకు అవినీతి రహిత పాలన ఇవ్వండి. మీకు తెలుసు నేను ఓట్లు చీల్చి ఎవరికి సరైన మెజారిటీ రాకుండా చేసిండేవాడు 2014లో కాదని చెప్పి నేను ఎంపీలుగా ఒక 7 మంది ఎంపీలు నిలబెట్టకుండా అన్నిటికీ కాదని చెప్పి అన్ని త్యాగాలు చేసి నేను కోరుకుందల్లా ముఖ్యమంత్రి గారిని ఒకటే, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఇంకోసారి తెలంగాణ లాంటి గొడవలు రాకుండా మొత్తం ప్రశాంతమైన వాతావరణంలో మీరు అవినీతి రహిత పాలన ఇవ్వండి అంటే ముఖ్యమంత్రి గారు చేసింది చాలా బాధ కలిగించింది. ఉదాహరణకి మన పిఠాపురంలోనే చూస్తేనే ఒక ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్యే ఒకళ్ళు అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, శాసనసభ్యులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తెలుసుకోవాల్సింది, మంత్రులు కానీ, మీరు రాజులు కాదు, మేము బానిసలు కాదు, మర్చిపోకండి. ఎమ్మెల్యేలు కూర్చొని పేకాట క్లబ్బులు నడిపించే స్థాయికి మీరు ఎమ్మెల్యేలు ఎందుకు పేకాట రాయలుగా బ్రోకర్లుగా ఉండొచ్చు కదా. దాని బదులు మీరు ఎమ్మెల్యేలు పేకాట క్లబ్బులు నడిపిస్తే దాని బదులు మీరు జూదాన్ని నడిపించే ఓనర్లుగా ఉండండి. దానికి ఎమ్మెల్యే పదవి ఎందుకు మీకు? నేను ఇదే కోరుకుంది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. నిజమైన పాలన రావాలి అంటే బాధ్యత గల శాసనసభ్యులు ఉండాలి, మంచి నడవడిక కలిగిన శాసనసభ్యులు ఉండాలి. ఏ మూలకెళ్ళినా ఎంతసేపు అరుస్తారు అరుణ్? కొంచెంసేపు ఎంతసేపు అరుస్తారు అరుణ్? నేను వెంట రా, ఇంకా సరిపడలే, రా, ఇంకా 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 మీ శక్తికి నేను తల వంచి నమస్కారం పెడుతున్నా. మీ శక్తి మండిపోయి జ్వలించి ఆంధ్రప్రదేశ్కి మార్పులు తీసుకురాను. అంటే మీరు సీఎం అని అరుస్తూ ఉంటే అది నేను అరుపుగా చూడను, అది మహామంత్రం. దత్తపీఠాల్లో ఒకటైన పిఠాపురంలో శ్రీపాద వల్లభుడు ఉన్న పీఠం ఉన్న గొప్ప భూమి ఇది పిఠాపురం. అలాంటి పిఠాపురంలో మీరు సీఎం అంటే శ్రీపాద వల్లభుడు మనల్ని ఆశీర్వదిస్తాడని అనుకున్నాను. అంటే నేను చాలా కాలం క్రితం ఎమ్మెల్యే నేను ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, నాకు లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి, ఎమ్మెల్యేలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, మీరు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి,
అలా చెయ్యండి అంటే ఆయన అడిగారు, మీకు ఏం కావాలంటే నాకు ఒక్క మంత్రి పదవి అడగను, ఒక్క ఎమ్మెల్యే పదవి అడగను, మా వాళ్ళకి కనీసం చిన్నపాటి ప్యూన్ పోస్ట్ అడగను, ఏం అడగవు. మేము అడిగేదల్లా మొత్తం ప్రజలందరినీ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా సమాన న్యాయం చేయండి, ఎమ్మెల్యేలను ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేలా చేయండి అంటే ఆయన అది తప్ప అన్ని చేశారు. ఎమ్మెల్యేలు చూస్తే పిఠాపురం ఎమ్మెల్యేనే వర్మ గారంతో నేను జనరల్గా పేర్లు పట్టును. నాకు ఎమ్మెల్యేలతో కూడా ఒకటే సమస్య ఏంటంటే, మీరు ప్రజలు ఓట్లు వేస్తే వచ్చిన ఎమ్మెల్యేలు, మీరు అశోకుడిలాగా ప్రతాపరుద్రుడిలాగా యుద్ధాలు చేసి జయించుకొచ్చిన సామ్రాజ్యాలు కావు. మేము ఓట్లు వేస్తే మా ఓటునే ఆయుధంతో నువ్వు తీరం దాటావు, బోటు వేసుకుని తీరం దాటావు, మర్చిపోకు. నువ్వు మా ఓట్లు వేయించుకొని మా తలల మీద డాన్సులు చేస్తామంటే మేము కూర్చోడానికి మేమందరం బానిసలు అనుకుంటారా? మీరందరూ ఎలా కనిపిస్తున్నావా మీ అందరికీ? ఆ దెందులూరు ఎమ్మెల్యేకి ఏమో కూర్చోబెట్టి అక్కడ ఆడపడుచులు కొడతారు, అక్కడేమో దళిత కులాలని మాది కులాలకు సంబంధించిన వ్యక్తుల్ని అక్కడ మేము అంబేద్కర్ జెండాల్ని ఆ గాలిలోకి ఎత్తి ఆయన స్ఫూర్తిని మేము చాటిస్తూ ఉంటే తెలుగుదేశం నాయకులు దళితుల్ని కూర్చోబెట్టి మీరు వాళ్ళ కులాల పేర్ల మీద కొడకల్లారాన్ని దూషిస్తూ ఉంటే ఒకవైపు మీరు ఇక్కడేమో ఎమ్మెల్యే ఆడపడుచు మీద దాడి చేయించిన పని చేయలేదు. చెప్పండి, పని చేయకపోతే పని చేసే వాళ్ళ అధికారులు చేసి చేయించారు. మీరెవరు చెప్పడానికి? మీరెవరు దాడి చేయడానికి? ఆడపడుచుల మీద తోలు తీస్తాం పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఆడపడుచుల మీద మీరు చేతులు వేశారంటే తమాషాలు వేయండా మీకు? రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తులు చచ్చిపోయారు అనుకుంటారా ఎమ్మెల్యేలు? ఏమనుకుంటారు మీరందరూ? మీరు దిగొచ్చారనుకుంటున్నారా? వంచి కింద మోకాలు కింద కూర్చోబెడతాను జాగ్రత్త, పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. నువ్వు ఎమ్మెల్యే అయినా సరే, సర్వసాధారణమైన మనిషివి, నువ్వు ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, సగటు మనిషి మర్చిపోకండి. మీరు ఎవ్వరు కూడా ఎవ్వరు దిగి రాలేదు. శ్రీపాద వల్లభుడు పీఠమైన చోట నుంచి చెప్తున్నాను, ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి. శ్రీపాద వల్లభుడు ఆయన చరిత్రను చాలా బలంగా చదివిన వ్యక్తిని. 14-16 ఏళ్ల వయసులో భగవంతుడిలోకి వెళ్ళిపోయిన ఐక్యమైన వ్యక్తి. ఆయన మాటలుగా చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేలు ఎంపీలు దౌర్జన్యం దోపిడీ చేసే వ్యాపారవేత్తలు, మీరు చేసే పాపాలు పండుతా ఉన్నాయి. నెల్లూరు వెంకటేశ్వరం, గొలగమూడి వెంకటేశ్వరం చెప్పినట్టుగా అవధూత, మీరు చేసిన పాపాలు చూసి చింతకాయలా రాలిపోతారు, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు దీపావళి టపాకాయలా పేలిపోతారు. జాగ్రత్త. మీరెవ్వరు అతిథులు కాదు. మీరు ప్రకృతిని అడ్డగోలుగా ధ్వంసం చేస్తూ ఉన్నారు. వంతాడ గ్రామానికి వెళ్తే ఎటువైపు చూసినా దారి పొడుగుతా ముఖ్యమంత్రి గారి ఫోటోలు, వన మహోత్సవం అంట, మొక్కల్ని ప్రేమించండి, వన దేవతల్ని హత్తుకోండి అని చెప్తా. ఒకవైపు మీరు అడవుల్ని ధ్వంసం చేస్తా, మళ్ళీ మొక్కల్లో కూడా డబ్బులు దొబ్బేస్తా, చిన్నపాటి మొక్కల్లో కూడా. ఏంటి వన దేవతను మీరు ప్రేమించేది? ఏం మాట్లాడుతున్నారు మీరు ముఖ్యమంత్రి గారు? ఒకవైపు ఏమో వంతాడినేమో మొత్తం కూర్చోబెట్టి రిజర్వ్ ఫారెస్ట్ని అడ్డగోలుగా తవ్వేస్తారా పర్మిషన్స్ లేకుండా? మీరు ధర్మకర్త, రాష్ట్ర ఖజానాకి, రాష్ట్ర ప్రజలకి మీరు ధర్మకర్త మటుకే బాధ్యత వహించారు. అడ్డగోలుగా మీరు దోచేస్తే కుదరదు. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఒకటే నమ్మాను, నా దగ్గర వేల కోట్లు లేవు. చిన్నప్పటి నుంచి విపరీతమైన యోగ మార్గంలో ఉండేవాడిని.
తిరుపతిలో యోగం చేసేవాడిని. శ్రీరామ్ లాల్ ప్రభుజీ అని చెప్పి ఆయన ఆశ్రమంలో ఉండేవాడిని. అప్పట్లో పక్క చెండమని అప్పట్లో శ్రీపాద వల్లభుడి పుస్తకం చదివేవాడిని. చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఒకటే ఒక మాట, నువ్వు ధర్మాన్ని రక్షించితే ధర్మాన్ని రక్షించి తీరుతుందని. అందుకని నేను ధర్మాన్ని కట్టుబడి ఉన్నాను. 2014లో ఎందుకు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేశానంటే నిన్న పొద్దున కూడా సభలో చెప్పాను, ఏ దేవుడు లేని చోట విరిగిపోయిన మంచం కూడా పోతురాజు అంటారు. అలాగే మనకి ఉన్న విరిగిపోయిన మంచకోళ్ళు 2 ఉన్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొకటి చంద్రబాబు గారు. ఎందుకు విరిగిపోయిన మంచకోళ్ళు అంటున్నానంటే నేను వారిని గాంధీజీ గారితో కంపేర్ చేయలేను, అంబేద్కర్ గారితో కంపేర్ చేయలేను, సర్దార్ వల్లభాయ్ పటేల్తో కంపేర్ చేయలేను, టంగుటూరి ప్రకాశం పంతులు గారితో కంపేర్ చేయలేను. అంటే విలువలు అవకాశవాదపు రాజకీయాలు చేసే ఇద్దరు వ్యక్తులు, వాళ్ళల్లో ముఖ్యమంత్రి గారికి కొంత అనుభవం ఉన్న వ్యక్తి, ఏ దిక్కు మనకి దేవుడు లేని చోట విరిగిపోయిన మంచం కూడా మన దిక్కు కాబట్టి మంచం పోతురాజు అనుకుంటాం కాబట్టి సరే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేద్దాం. అవినీతి అభియోగాలు ఉన్న జగన్ గారి కంటే కూడా అట్లీస్ట్ అభియోగాలు పడకుండా తప్పించుకున్న ముఖ్యమంత్రి గారు బెటర్ ఏమో అని చెప్పి ఇది కట్ అయిపోయింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశాం. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ పూర్తి అవినీతిమయంతో నిండుకుపోయింది. నాకు తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా మనసులో విషయం పెట్టుకొని 4 పైన తేనె పూసిన మాటలు నేను మాట్లాడలేను. మంచో చెడో ముఖ్యమంత్రి గారు అంటారు పవన్ కళ్యాణ్ సడన్గా ఎందుకు మారిపోయారని. పవన్ కళ్యాణ్ ఎదురుగా కనిపించినప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అని చెప్పి చాలా హద్దుకుంటారు. వెనక నుంచేమో అన్ని చెత్తగా నమ్మిన ప్రోగ్రాములు చేయించడాలు ఇవన్నీ చూసి విసిగిపోయాం. అంత మాత్రం అంత గొడవ పెట్టుకోండి, నాకేం అవసరం లేదు. ఎందుకు మీరందరూ అడగచ్చు, జనసేన పోటీ చేయొచ్చు కదా అంటే నేను దేనికైనా కోరుకుంటాను. అసలు అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి. ఒక డాక్టర్ చదవాలంటే 10 సంవత్సరాలు చదువు ఉండాలి, ఒక ఇంజనీరింగ్ చదవాలంటే ఒక 5 సంవత్సరాలు చదువు ఉండాలి, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలంటే కొన్ని సంవత్సరాలు చదువు ఉండాలి. అలాంటిది ఇన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే రాజకీయాలు ఉండాలంటే కనీసం ఒక దశాబ్దాల అనుభవం లేకుండా పోటీ చేసే ప్రయోజనం ఏముంది? ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చెప్పి నేను పోటీ చేయకుండా భయం ఏంటంటే ఎవరో ఒకడు ఉండాలి, నాదు విలేని రాజ్యం నానా దారులకి వెళ్ళిపోతున్న భయంతో విలువలు లేకపోయినా కానీ, నేను అనుకున్న విలువలు చంద్రబాబు గారిలో లేకపోయినా కానీ అట్లీస్ట్ అనుభవం కనీసం మారుతారేమో అనుకుని చేస్తే కంప్లీట్గా అవినీతిమయంతో నిండిపోయింది. ఇసుక మాఫియాలు, పేకాడు క్లబ్బులు, అన్ని కులాల మీద దాడులు, ఇవన్నీ నాకు చాలా ఇబ్బంది కలిగించినాయి. ఒక్క వంతాడ గ్రామంలోనే ఆ మైనింగ్ దాదాపు ఒక సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు. నిన్న సూరంపురం గ్రామంకి వెళ్తే మట్టిలో నడు నొప్పుంది అనుకుని పెట్టుకున్నా, స్టైల్ కోసం కాదు, క్షమించాలి, ఇది స్టైల్ కోసం కాదు, నడువు నొప్పిగా. కాటం రాయిలా ఉందా? ఎలా ఉంటాయి? నిన్న సూరంపురం గ్రామంలోనే మట్టిలో సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు. ఏ మూలకెళ్ళినా ఇలా అడ్డగోలుగా దోచేస్తా ఉంటే నాకు అనిపించింది ఇది ధర్మమేనా వీళ్ళకి అనిపించింది.
అలాంటి మనం వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే నాదుడు లేని రాజ్యం నానా దారుల పోకూడదు, ఆంధ్రప్రదేశ్ అనాథ అవ్వకూడదు, మంచో చెడో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతైనా పాలన చేస్తానుకుంటే నన్ను తెలుగుదేశం ప్రభుత్వాన్ని 4 సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత నిజంగా విసుగొచ్చి అప్పుడు బయటకు వచ్చి మాట్లాడాను. కానీ నిజంగా 1 సంవత్సరంలో చాలా తప్పులు చేస్తున్నా ఆలోచించాను, నిజంగా మాట్లాడాను, చూద్దాం ఏదైనా మంచి జరుగుద్దేమని. అవి చేయలేని పక్షంలో ఈ రోజుగా బయటకు వచ్చి ప్రజాపోరాట యాత్ర మొదలుపెట్టాను తప్ప నిజంగా తెలుగుదేశం పార్టీ కనుక నేను అనుకున్నవన్నీ చేసింది కానీ ఉండుంటే నేను ఎప్పుడు వారితో గొడవ పెట్టుకునే అవకాశం ఉండేది కాదు. ఒక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తి కూడా లోకేష్ గారు కూడా ఒక పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రాజ్యాన్ని వెళ్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ని వెళ్తూ ఉంటే ఏ మూల చూసినా కొడుకుని ఎవరైనా దారి తెచ్చుకోవాలి కూడా కష్టపడు, కొడుకుని ఊళ్ళు తిప్పండి, శ్రీకాకుళం నుంచి మొత్తం అనంతపురం దాకా తిప్పండి, ఆంధ్రప్రదేశ్ 4 మూలలో తిప్పండి, రెల్లి వాడల్లో తిరగమని చెప్పండి లోకేష్ గారిని, దళిత వాడల్లో తిరగమని చెప్పండి, మత్స్యకారుల గ్రామాల్లో తిరగమని చెప్పండి. అదేం చేయరు. మేము కూర్చొని ప్యాంటు షర్ట్ ఇన్సర్ట్ చేసుకొని ఏసీ రూమ్లో కూర్చొని మీరు పథకాలు రచిస్తానంటే పథకాలు ఎవరికి చేరుతున్నాయి? వేల కోట్లు అడ్డపుకోలుగా దోచేస్తూ ఉంటే నేను చూస్తూ కూర్చోవాలా మేము? అరే, అంబేద్కర్ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న వాళ్ళం, ఆంధ్రకేసరి ధైర్యాన్ని గుండెల్లో నింపుకున్న వాళ్ళం, పొట్టి శ్రీరాముల త్యాగనిరతిని అణువణువున జీవించుకున్న వాళ్ళం, సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతి సమగ్రతని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న వాళ్ళం, గాంధీ గారి సహనాన్ని తీసుకొచ్చే వాళ్ళం, అవసరమైతే తోలు తీసే నేతాజీ స్ఫూర్తిని కూడా గుండెల్లో నింపుకునే వాళ్ళం, మర్చిపోకండి. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంతమంది యువత పవన్ కళ్యాణ్ సభలకి, జనసేన సభలకి ఎందుకు వస్తున్నారంటే నిరుద్యోగం అమితంగా పెరిగిపోయింది. ఏ మూలకి వెళ్ళినా విద్యార్థులను ఒకటే అడుగుతున్నారు, యువత ఒకటే అడుగుతున్నారు. ఏ దేశమైనా వారిని గుర్తించాలి, సంపదని. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి రాజకీయ పార్టీ యువతని ఓట్లేసే వాళ్ళుగా ఎక్కువ శాతం యువతకి ఉంటే మనకు ఓట్లు పడితే వాళ్ళు ప్రభావితం ఎలా చేయాలనుకున్నారు. కానీ ఈ యువతకి 25 కేజీల బియ్యం కాకుండా 25 సంవత్సరాల భవిష్యత్తు ఇచ్చే నిజమైన విధి విధానాలు ఏమి ఇవ్వాలి అని ఒక్కరు ఆలోచించలేకపోతున్నారు. ఒక ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి ఒక 6,000, 8,000 ఉద్యోగం, మరి ఇంజనీరింగ్ చదువు పర్పస్ ఏముంది? డాక్టర్లు చదివితే డాక్టర్కి ఉద్యోగాలు రావు. 65-80 వేల మంది డాక్టర్లు ఉత్తీర్ణులైతే 200 ఉద్యోగాలు బయటకు వస్తాయి, 1000 ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా వెళ్తూ ఉంటే యువతలో ఉన్నది ఒకటే ఒక ప్రశ్న, ఈ దేశం నా ప్రతిభకు ఒక సమాధి కాకూడదు. ఎంత దూరం నడిచినా నా గమ్యానికి దూరం ఎప్పుడు అంతే అని నిరాశ నిస్పృహలకి గురైతే యువత ఎటెళ్తుంది? యువతను పట్టించుకునేవాడు ఎవడు? యువతకు 1,500 రూపాయలు, 2,000 రూపాయలు పడేసి వాళ్ళని భిక్షగాళ్ళ వాళ్ళు. అరే, వాళ్ళకి నిండు జీవితం ఉన్నవాళ్ళు, 25 సంవత్సరాల కళల జీవితాన్ని ఊహించుకుంటున్న వాళ్ళు, కళల ఖనిజాలతో చేసిన యువకులు, మరి వాళ్ళకి 1,500, 2,000 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడగాలనుకుంటున్నాను, నీ లోకేష్ గారికి కూడా మరి 1,500 నుంచి ఇంట్లో కూర్చోమని చెప్పండి. ఆయన ఎందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి? ఎందుకు ఆయనకి? కొడుకులకేమో మంత్రులు కావాలి. కోడెల శివప్రసాద్ గారి కొడుకేమో మళ్ళీ మంత్రి కావాలి, పెందుర్తి ఎమ్మెల్యే కొడుకు మంత్రి కావాలి. ప్రతి ఒక్కరూ, ప్రతి ఎమ్మెల్యేడు ఇంకొక మంత్రి కావాలి. కానీ మిగతా యువతంతా కూర్చోబెట్టి మీకేమైనా గులాంగిరి చేయాలా? మీకు బానిసత్వం చేయాలా? మీరు కూర్చొని పేకాట క్లబ్బులు నడుపుకుంటారా? ఖనిజాలు నమ్ముకుంటారా? అడుగులు దోచేస్తారా? సంపదను పంజారం చేస్తారా?
ఏమనుకుంటున్నారు మీరందరూ? అడిగేవాడు లేకపోతే మిష్టారాజ్యం అయిపోయిందా? ఒక్కొక్కరికి ఇళ్లలోంచి ఊళ్ళలోంచి బయటికి రాకొచ్చి నడి రోడ్డులో నిలబెడతాను, జాగ్రత్త, కాపాడుతాను, మర్చిపోకండి. దోపిడీ చేసే వ్యవస్థకి, దోపిడీ చేసే నాయకులకి ఒకటే చెప్తున్నాం. నేను చాలా మర్యాదగా కూర్చొని ఏమండి బాగున్నారండి అలా కాదని ఇలా మాట్లాడేవాడిని కాదు. ఈ జేబుల్లో కోకిలలు వేసుకొని రాలా మెత్తటి తీయటి తేలి మాటలు మాట్లాడడానికి. జేబుల్లో పిడికిల్లో బాంబులు బిగించుకొని వచ్చాం దౌర్జన్యాలు ఎదుర్కోవడానికి. మర్చిపోకుండా సంగతి. మాకు మీలాగా భయాలు లేవు, మా వెనక అవినీతి లేదు. ధైర్యంగా మాట్లాడగలం. ప్రధానమంత్రి నుంచి చివరికి పంచాయతీ ప్రెసిడెంట్ దాకా బలంగా ఎదుర్కోగలం మిమ్మల్ని అందరినీ. మర్చిపోకుండా మాకు ఏ భయాలు లేవు. మా జన సైనికులకు కానీ, మాకు కానీ, మా జనసేన నాయకులకు కానీ, మా మహిళా నాయకులకు కానీ. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి యువతకి ఉద్యోగాలు స్వామి మగడ అంటే ఆయనకి 1500, 2000 పెన్షన్, నేను స్టైపెండ్లు ఇస్తాం, ఇవి ఉంటారు, పాకెట్ మనీ అంటారు. డ్వాక్రా మహిళలకి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకేదో ఆయన జేబులో డబ్బులు ఇచ్చినట్టుగా మనందరి ఉమ్మడి సంపాదన, డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులు మళ్ళీ వాళ్ళకే ఇచ్చి వాళ్ళ చేత చక్ర వడ్డీలు కట్టించి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పడి మళ్ళీ మీరు మా తెలుగుదేశం కార్యక్రమాలకి రండి అని చెప్పి ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది. ముఖ్యమంత్రి గారు చేసే పనులు ఎలా ఉన్నాయంటే చినుకులు చిన్న చిన్న 1500, 2000 అని చెప్తే అరే మన చెరువుల్లో చినుకులు పడితే చెరువులు నిండుద్దా? కుంభవృష్టి కురిస్తే కానీ చెరువులు నిండదు. అలాంటిది కుంభవృష్టి కురిపించే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి జరగాలి. అది జనసేన ఖచ్చితంగా మీకు చేసి పెడతానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. ముఖ్యమంత్రి గారు మీరు అడగండి, ఏ గ్రామానికి వెళ్ళినా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా నాకు అందరూ ఒకటే చెప్తారు, ఓకే ఒక నిమిషం మాట్లాడు, ఒక నిమిషం నేను ఎందుకు ఒకసారి అలాగే ఒక నిమిషం. మీకు నాకు ఎంత దూరం రా తమ్ముళ్ళు? నా గుండెకి మీ గుండెకి ఎంత దూరం? 2 గుండెలే. మీకోసం కదా నేను వచ్చింది. ఎందుకు వస్తాను? కష్టపడి 150 కోట్లు సంపాదన, 100 కోట్ల పైన సంపాదన వదులుకొని ఎందుకు వస్తాను? మీ భవిష్యత్తు బాగుండాలనే కదా, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వాలని కదా, మీరు నిండు 100 ఏళ్ళు బతకాలని కదా. నాకేం సరదానా? మీరు బాగుంటే కదా నాకు ఆనందం. మీరు ఆనందంగా ఉంటే, మీ తల్లిదండ్రులు బాగుంటే కదా నాకు ఆనందం. అందుకని కదా నేను వచ్చింది. కొంచెం ఓపికగా జెండా తీనాను, జెండా కొంచెం. ముఖ్యమంత్రి గారికి ఏ మూలకి వెళ్ళినా, ఉదాహరణ చిత్తూరు వెళ్ళామనుకోండి, చిత్తూరు హై రోడ్లో బాబా ఆగమ్మ తమ్ముడు ఆగం. ముఖ్యమంత్రి గారు ఏ మూలకి వెళ్ళినా ఆయన పాదయాత్రలో పొద్దునే కాకినాడ SEZ బాధితులు కలిసి వస్తే ఆయన పుట్టినరోజుకి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వచ్చి ఈ SEZని ఆపేస్తానని చెప్పి పొలం దున్నేశారంట అక్కడ ఆ ఓనర్స్కి వ్యతిరేకంగా. మళ్ళీ వచ్చిన తర్వాత మానేశారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బాక్సైట్ మైనింగ్ ఎదిరిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నిటిని ఎదిరిస్తారు. మళ్ళీ అధికారంలోకి రాగానే అన్ని వదిలేస్తారు. ఆయన ఎలా ఉంది అంటే, ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి, మీకు గోదావరి జిల్లా నుంచి ఒక పెద్దలు చెప్పిన సామెత ఒకటి చెప్తున్నా మీకు. నాలుక నువ్వు ఎలా పడితే అలా మాట్లాడికే వీపుకి దెబ్బలు తాకాయని ఉందండి. ముఖ్యమంత్రి గారు ఎలా పడితే నాలుగు అలా మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ గారు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా హామీలు ఇచ్చేస్తున్నారు. జాగ్రత్త, మీ తెలుగుదేశం పార్టీ వీపుకి దెబ్బలు పడతాయి.
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా చూడండి, ముఖ్యమంత్రి గారు మళ్ళీ అరే నేను పార్టీ ఇప్పుడు నిజంగా మనం ఇంత చేశాం కదా, నేను ఎందుకు కూడా పెట్టిన టీడీపీ వాళ్ళతోటి, ఓకే నాకేం చేయలేదు. ముఖ్యమంత్రి గారు నిజంగా సహజంగా సొంత మామగారినే ఎన్టీ రామారావు గారినే ఆయన్ని దింపేసిన వ్యక్తి. ఇదంతా రాజకీయాల్లో సహజం అంటే మనం ఏం చేయలేం, కానీ మేబీ సహజం మనం వదిలేద్దాం. మామగారినే దెబ్బ కొట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంటికి ఎదగనిస్తాడు నేను అనుకుంటాను ఆయన సపోర్ట్ చేసినప్పుడు. అంత అమాయకున్నా నేను. ఓకే అయితే పంచి కట్టుకున్నాం, తెల్లటి బట్టలు కట్టుకున్నాం అని చెప్పి మాకేం అమాయకంగా ఉంటామా? మేము అర్థం చేసుకుంటాం. మామగారిని దెబ్బ కొట్టిన వ్యక్తి వచ్చి అధికారంలో కూర్చున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకు ఎదగనిస్తాడు? పవన్ కళ్యాణ్ వాడుకొని వదిలేస్తాడు. అందరూ చెప్పారు, నా సన్నిహితులు కూడా చెప్పారు, మిత్రులు కూడా చెప్పారు, నువ్వు చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తున్నావు, ఆయనను వదిలేస్తాడు, ఆయనను వెన్నుపోటు పొడుస్తాడు, మోసం చేస్తాడంటే నేను ఒకటే అనుకున్నా, నాకు వెన్నుపోటు పొడవడానికి నేను ఎన్టీ రామారావు గారు అంత మంచి వ్యక్తిని కాదు. నేను ఎన్టీ రామారావు గారు చాలా మంచి వ్యక్తి. పవన్ కళ్యాణ్ అలా చూస్తూ కూర్చొని భరించే వ్యక్తి కాదు. ఇలాంటి వెన్నుపోట్లు పొడిస్తే రోడ్డు మీదకి వచ్చి వెన్నుపోట్లు పొడిచిన వాళ్ళని చొక్కా పట్టుకొని లాక్కొచ్చి రోడ్డు మీద కూర్చోబెడతాను. అలాంటి దాంట్లో ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఆ భయాలు మనకేం లేవు. అలాంటిది నాకు ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీ నాకు అండగా ఉండదని నేను ఆశించలా. నేను ఆశించిందల్లా ప్రజలకు ఏదైనా చేస్తారా, కనీసం ఒక 10,000 ఉద్యోగాలు, ఒక 1000 ఉద్యోగాలు, 5,000 ఉద్యోగాలున్న ఒక జిల్లాకు వస్తాయా అంటే ఒక ఉద్యోగం వాళ్ళ అబ్బాయి లోకేష్ తప్ప ఇంకెవరికి వచ్చినట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యమంత్రి గారు చెప్పే విధానాలు ఎలా ఉంటాయంటే, ఎన్ని మాటలని చెప్పండి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు కొత్తగా మనకు ఉంటుంది కదా, మనం ఉయ్యాలు చూస్తూ ఉంటాం. తెలుగుదేశం పార్టీ ఎలా ఉంటుంది, మన ఉయ్యాల్లాగా, పెరట్లో ఉయ్యాల్లాగా ఊగి 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 తిరిగి అక్కడికి వచ్చి నిలబడదు. తెలుగుదేశం పార్టీ ఈ అవినీతి చట్టంలో ఊగి ఊగి మళ్ళీ అవినీతి దగ్గర ఆగిపోతుంది. వీళ్ళ వల్ల మన కొత్తదనం ఉండదు. ఇలాంటి అవినీతిమయంలో కోరుకుపోయిన తెలుగుదేశం పార్టీని చూస్తూ ఉంటే, ఇంత అవినీతి చేసి ఇన్ని వేల కోట్ల కుంభకోణాలు చేసి తెలుగుదేశం పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఇన్నిసార్లు మాట మార్చిన వ్యక్తులు మీరు ఏమి చేసినా మళ్ళీ అదే అక్కడికే పట్టుకొస్తారు. అది అవినీతి కానివ్వండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానివ్వండి. ఇవన్నీ చూసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మళ్ళీ మాకు 2019లో తెలుగుదేశం పార్టీ వచ్చేస్తంటే నాకు ఒకటే గుర్తొచ్చింది. పూర్వకాలంలో ఒక 90 ఏళ్ళ బతికిన రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారి భార్య మా ఆయన బతికేస్తారు, మా ఆయన తిరిగి మళ్ళీ రాజ్యం వెళ్తారంటే రాజుగారి బామర్తన్నాడంట, మా అప్ప ఆరాటమే కానీ మా బావ బతకడహే అని చెప్పి. అలాగా తెలుగుదేశం నాయకులు మేము వచ్చేస్తాము 2019లో ముఖ్యమంత్రి అవుతామనే వాళ్ళ ఆర్భాటమే కానీ వాళ్ళు రారేహ. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుకుందాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్లో నేను 2016లో ఎప్పుడో 17లోనో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడాను. తిరుపతిలో, కాకినాడలో మాట్లాడాం, అనంతపురంలో మాట్లాడితే మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ అంటారు. మన స్పెషల్ ప్యాకేజ్ గురించి మా చట్టబద్ధత అంటే మేము చట్టబద్ధత కల్పిస్తూ ఉంటాం. ఎప్పుడు అక్కడే తిప్పుతూ ఉంటాం. ఇది ఎలా ఉండదంటే, ఒక పెద్ద ఒక అబ్బాయి ఒక అడిగాడు, గొడ్డలు ఎక్కడ పెట్టారు రాసామి అంటే కొట్టే చెట్టు దగ్గర. ఆ కొట్టే చెట్టు ఎక్కడ ఉందంటే ఆ గొడ్డలు పెట్టిన దగ్గర అంటాడు. అలాగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని
స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజ్ అంటాడు. స్పెషల్ ప్యాకేజ్ ఏదంటే ఇదే కదా స్పెషల్ కేటగిరీ స్టేటస్నే పేరు మార్చి మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్ అంటాం. ఆ స్పెషల్ స్టేటస్ ఎక్కడ, ఆ స్పెషల్ ప్యాకేజ్ ఎక్కడ అంటే అరే స్పెషల్ అదే అని మళ్ళీ ఇలా తిప్పి 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 ఇలాగే తిప్పి మాట్లాడతారు తప్ప నిజంగా ముందుకు తీసుకెళ్ళరు. నేను కోరుకుంటుంది కూడా నేను ఒకవైపు ఇలా మాట్లాడుతూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం చేసిన జాతీయ పార్టీలైనా భారతీయ జనతా పార్టీని కానీ కాంగ్రెస్ని కానీ పవన్ కళ్యాణ్ ఎలా మర్చిపోతాడు? వాళ్ళు వెనకేసుకొస్తానా? నేను భారతీయ జనతా పార్టీతో పోరాటం పెట్టుకోగలను. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని చెప్పి నినాదం ఇచ్చిన వాడిని. అమిత్ షా గారు వచ్చి 2014లో దేశం అంతా ప్రతి ఒక్కరూ వారంటే భయపడే సమయంలో అమిత్ షా గారు స్వయంగా నేను వచ్చి నువ్వు జాతీయ పార్టీలో ఒక ప్రాంతీయ పార్టీవి, నువ్వు నడపలే రాజకీయ పార్టీలు వచ్చి కలిపేయంటే నేను చావనన్నా చస్తాను కానీ నా తెలుగు జాతి ఆత్మగౌరవం నేను తాకట్టు పెట్టను, మీ దాంట్లో నేను కలపనని చెప్పాను. నేను అంత బలంగా ఎదుర్కోగలను జాతీయ పార్టీల్ని. నాకు ఎందుకు ఎదుర్కోగలనంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లాగా కేసులు లేవు, నాకు చంద్రబాబు గారి దగ్గర నాకు కాంట్రాక్ట్ లేవు. సో నాకు భయాలు ఎందుకు ఉంటాయి? ఒకవేళ నా మీద ఏదైనా చెయ్యాలి అనుకుంటే అరే నేను ప్రాణాలు తెగించి వచ్చిన వాడిని, నాకు ఎవరితో భయాలు ఉంటాయి? అలాంటిది నేను మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తానే ఉన్నాను. భారతీయ జనతా పార్టీ చేసిన తప్పు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం ఒక ఓటు రెండు రాష్ట్రాలు ఆ నినాదం ఇచ్చి 97 నుంచి పెట్టింది మనకి రాష్ట్రాలు విడతీస్తుంది, మనకు అనేక బలమైన అవకాశాలను భంగపరిచింది, రాకుండా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీని చాలా బలంగా మాట్లాడాను, బలంగా ఎదుర్కొన్నాను. ఒకవైపు ఇలా ఎదుర్కొంటా ఉంటే చంద్రబాబు గారు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ నేనంటే భారతీయ జనతా పార్టీ వెనకేసుకొస్తానంట. నేనంటే మోదీ గారి దత్తపుత్రుడంట. అరే మా సొంత అన్నయ్య చిరంజీవి గారిని కాదని వచ్చినోండి, నాకు మోడీ గారితో దత్తపుత్రుడు. ఏం మాట్లాడుతాను నేను? పొద్దున మనోళ్ళు చూపించారు ఒక వీడియో, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఉన్నారు కదా, సైకిల్ తొక్కుతూ ఉంటారు మనకి. ఆయన చెప్తా ఉన్నారు మోదీ గారినంట వాళ్ళ అబ్బాయి తాత అంటారంట. మోదీ గారి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఇంట్లో వాళ్ళ గొడవ. లోకేష్ గారు వాళ్ళ అబ్బాయి అంటే మన మోడీ గారిని తాత అంటారంటే వాళ్ళు ముచ్చటగా నవ్వుకుంటా ఉన్నారు. బంధుత్వాలు మీకున్నాయా మాకున్నాయా? నాకు మోడీ గారి మీద ఏ మోసం లేదమ్మా, నాకు ఆయనంటే భయం లేదు, ఏమీ లేదు. కానీ దేశ ప్రధానమంత్రికి ఇవ్వాల్సినంత గౌరవం ఇస్తాను, అది కూడా రాజ్యాంగబద్ధంగా. మా ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నంత వరకే. మా ప్రజలకి ఆంధ్రులకి ఆత్మగౌరవం దెబ్బతింటే నాకు ఎవరైనా ఒకటే, నాకు మోడీ గారు కాదు ఎవరు కాదు, ఎవరైనా నేను కూర్చోబెట్టి ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఆత్మగౌరవాన్ని దెబ్బ తగులుతా ఉంటే నేను మీలాగా కూర్చోబెట్టి 2 చేతులతో నేను గులాంగిరి చేసే వ్యక్తిని కాదు. అంత గొంతు కోసుకునేవాడిని ఆత్మగౌరవం కోసం, మర్చిపోకండి. మరి ఇలాంటి తెలుగుదేశం పార్టీ నాకు అర్థం కావట్లా. ఐటీ రైట్స్ అంటారు, ఐటీ రైట్స్ అంటే అరే ఎవరి మీతో మీకు ఐటీ రైట్స్ ఇస్తే మీకేంట గోళ? దీంట్లో సమస్య ఏముందంటే వాళ్ళు చెప్తారు కదా మనకి, మనం చెప్పాను 2018 మన మార్చిలో 18లో ప్రతి నియోజకవర్గానికి 25 కోట్ల నుంచి 40 కోట్లు డబ్బులు పెట్టేశారంట. బాబు మీకు ఎక్కడైనా సరే డబ్బులు కనిపిస్తే తీసేసుకున్నామా, అవన్నీ మన డబ్బులే, అవి తెలుగుదేశం పార్టీ డబ్బులే తీసేసుకున్నాం, మన ఏం పర్లేదు. మీకు వాళ్ళు దాచిన చోట్ల కనిపిస్తే మటుకు మొత్తం మిషన్ జల్సా చేయని చెప్తున్నా మనకి. కరో జల్సా, డబ్బులు దొరికితే మటుకు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సమస్య ఎలా ఉందంటే అసలే మీ ఐటీ సమస్య ఏంటి అని అడిగితే చెప్తేనేమో మానం పోద్ది, చెప్పకుంటేనేమో ప్రాణం పోద్ది. అలా ఉంది ముఖ్యమంత్రి గారి పరిస్థితి. అందుకని ఇలాంటి అవినీతిమయంలో కూరుకుపోయిన వ్యక్తి కాదు, మనకు ఒక సరికొత్త
బాధ్యతతో కూడిన వ్యక్తి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ రోజుకి మన మత్స్యకారుల గ్రామాల్లో కానీ నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు, నేను పిఠాపురం నుంచి నువ్వు పోటీ చేయించాను అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. నాకు అర్థం కాల పిఠాపురం ప్రత్యేకత ఏంటంటే, నాకు పిఠాపురంకు ఉన్న కనెక్షన్ ఒకటి శ్రీపాద వల్లభుడే, నాకు ఇంకా వేరే తెలియదు నాకు. ఎందుకంటే నేను ఆయనంటే నాకు అమితమైన ప్రేమ, ఇష్టం, గౌరవం. శ్రీపాద వల్లభుడు, ఆ శ్రీపాద వల్లభుడు కోరుకుంటే చూద్దాం, మనకు తెలియదు. శ్రీపాద వల్లభుడు ఆశీస్సులు ఇచ్చి పిఠాపురం నుంచి పోటీ చేయమని చెప్పి నిజంగా భగవంతుడు ఆజ్ఞ అయితే చూద్దాం. కాకపోతే నిర్ణయం నాది కాదు కాబట్టి సెలక్షన్ కమిటీ అన్ని బేరీజు వేసి శ్రీపాద వల్లభుడు ఆశీస్సులు ఉంటే అప్పుడు చూద్దాం దాన్ని బట్టి. అందుకని నన్ను ఎందుకని చాలామంది అడుగుతూ ఉన్నారు పిఠాపురం నుంచి పోటీ చేయనని చెప్తుంటే, నన్ను అన్ని చోట్ల నుంచి పోటీ చేయమంటారు. తిరుపతి నుంచి చేయమంటారు, అనంతపురం నుంచి చేయమంటారు, ఇచ్చాపురం నుంచి చేయమంటారు. నాకు ఒకసారి అనిపిస్తుంది అన్నీ నావే, నేను దేని నుంచి చేసుకోవాలో నాకో తెలియదు, చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది పిఠాపురం నేను మనకి ముఖ్యంగా మన పిఠాపురం సంబంధించి మనకి ఈ రోజుకి మన ఎస్సీజెడ్ సమస్యలు కానీ, అలాగే ఏంటి అమ్మాయిలు మీరు అరుస్తున్నారండి? అబ్బాయిలతో పాటు మీరు సమానంగా అరుస్తున్నారా? ఐదు మంది రండి చెప్తా. సరే, మీ పిఠాపురం ఆడపడుచులను పరిచయం చేస్తాం చూడండి, మన అక్క చెల్లెలు. ఎక్కువచ్చామా వరావచ్చా? ఓకే. అలాగే చెరుకు ఫ్యాక్టరీ ఇందాక పిఠాపురం మన మత్స్యకారుల గ్రామాలకు వెళ్తూ ఉంటే మన తీర ప్రాంతం అంతా సముద్ర కోతకు గురవుతూ ఉంటే ఈ రోజుకి దాని మీద పట్టించుకునే వ్యక్తులు లేరు. నేను మత్స్యకారు గ్రామాలకు మాట ఇచ్చాను, మీకు అండగా ఉంటానని చెప్పి. అలాగే దారిలో మనకి చేనేత కార్మికులందరూ నా దగ్గరికి వచ్చారు. వారి దగ్గర నుంచి ఫోటో తీసి పంపించండి. తీసారా? వాళ్ళు తీసేస్తాం, పంపించేస్తాం. మీరు అక్కడి నుంచి తీసుకోండి, అక్కడి నుంచి నాతో వచ్చి తీయించండి, నేను మాట్లాడతాను. ప్లీజ్ అతను మీద పడద్దు ప్లీజ్. ఓకే మొత్తం ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఆడపడుచులు కదా, ఆడపడుచులు గౌరవం ఇవ్వాలి కదా, తల్లులు కదా, వాళ్ళు ఉంటేనే మనకి ఆనందం. మహిళల రిజర్వేషన్లు ఎందుకు మాట్లాడతానంటే, ఇలాంటి ఆడపడుచులే సమాజాన్ని రేపొద్దున నడిపే వాళ్ళ బాధ్యతగా, ఇలాంటి ఆడపడుచులే మహిళలే రేపొద్దున్న చట్టసభల్లో ఉండాలి,
అందుకనే వారికి 33% రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం, కానీ ముందుకు తీసుకెళ్తాం. ఎందుకు చెప్పానంటే నాకు ఆడపడుచుల మీద ఉన్న అపారమైన గౌరవం, ప్రేమ, ఇష్టం. ఇక్కడ మన అక్క చెల్లెళ్ళకి ఇళ్ళను నడిపేవాళ్ళు, డ్వాక్రా మహిళలను చూస్తే, ఆశా కార్యకర్తలను చూస్తే, అంగన్వాడీ టీచర్స్ని చూస్తే ఎంత శ్రమ పడతారు. డ్వాక్రా మహిళలకి నేను చెప్పదలుచుకుంది కూడా, డ్వాక్రా మహిళలు చెప్పదలుచుకుంది కూడా, మీకోసం మహిళా బ్యాంక్ పెడతామమ్మా. ముఖ్యమంత్రి గారికి నిజంగా ప్రేమ ఉంటే మిమ్మల్ని బ్లాక్మెయిలింగ్లో చేసి ఓట్లేస్తే తప్ప, మీకు మీ భర్తలు మాకు పనిచేస్తే తప్ప మీకు ఫండ్ రిలీజ్ చేయమనే వ్యక్తులను కాదు. మీరు ఇంటికి వచ్చి బ్యాంక్ అధికారులు మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితిని మహిళా బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళలకు మేము చేసి పెడతాం. మీకు ఖచ్చితంగా పిఠాపురం నుంచి నేను మీకు మాట ఇస్తున్నాను. కష్టమైనా సరే, 1 సంవత్సరం లేట్ అయినా సరే మేము మీకు అండగా ఉంటాం. డ్వాక్రా మహిళలకి మిమ్మల్ని ఏ రోజున కూడా బ్యాంకుల చుట్టూ తిప్పని పరిస్థితుల్లో పెడతాం, ఆ దిశగా వెళ్తాం. అలాగే మీరు పార్టీ కార్యక్రమాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి బిడ్డల్ని వదిలేసుకుని వెళ్ళిపోతా ఉన్నారని చెప్పి బాధపడ్డారు నాకు డ్వాక్రా మహిళలు. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా జనసేన కార్యక్రమాలకి మీరు ఇష్టంతో రావాలి, కానీ మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మభ్య పెట్టే పరిస్థితులు మేము తీసుకురాం అని చెప్పి డ్వాక్రా ఆడపడుచులకు నేను తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఉదాహరణకి నేను కోరుకుంటుంది కూడా యువతకి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉపాధి అవకాశాలు రావాలంటే నేను మీ అందరికీ తెలిసి నేను లండన్ ఇవన్నీ వెళ్తూ ఉంటాను. ఏకన్నా ప్లీజ్, మీ ప్రేమ నాకు అర్థమైంది కదా, చాలు. అంటే ఏమిలే, మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చురకత్తో గుచ్చారంట కదా, అప్పటి నుంచి అందరికీ హైలైట్లో ఉన్నారు అందరూ. ఏమో దాన్ని ఏం చేస్తారని చెప్పేసి, అంటే ఒక చురకత్తితోటి ఎంత రాజకీయం మారిపోయిందో చూడండి. చిన్న కోడి కాలు కట్టుకునే కత్తి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక కోడికి కాలు కట్టే కత్తి భుజం మీద దిగితే పాపం జగన్మోహన్ రెడ్డి గారి పడ్డ బాధ వర్ణానితం, చాలా బాధ కలిగించింది నాకు, చాలా ఆవేదన వచ్చింది. తెలుగుదేశం పార్టీ నాకు అర్థం కాల, దాని మీద సిబిఐ విచారణ ఒకళ్ళు అంటారు, సిఐడి విచారణ అంటారు. నేనేమంటానంటే అసలు ఇది దోషులు ఎవరన్నది ఒక భగవంతుడు శ్రీపాద వల్లభుడికే తెలియాలమ్మా, ఇంకెవరికి తెలియదు. ఎవరు ఎందుకు చేశారో మనకు తెలియదు. విచిత్రం చూడండి, తెలుగుదేశం పార్టీ ఎంత దౌర్భాగ్యంగా తయారైందంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో చిన్న కుర్రవాడు కోడి కట్టే కత్తితోటి ఇలా అంటే దానికంటే జన సైనికుడు అంటే ఆ కుర్రవాడు. అది చెప్పింది కూడా ఎవరు, తెలుగుదేశం పార్టీ వ్యక్తి, ఏదో సన్యాసరావు ఏదో పేరు మర్చిపోయాను, ఎవరో పేరు చెప్పారు, అతను చెప్పేశారండి ఆఫ్ ద మీడియా వాళ్ళకి. అంటే ఎవరు ఎవరితో రంకు చేసినా దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. మేము చిన్నప్పుడు ఫాలాక్షుని డైరీలో ఉండేది, ఆంధ్రపత్రికలో వచ్చేది. దాంట్లో అంతా ఉండేది ఏంటంటే, ఫలానా కొట్టాయంలో ఉండే పెరుమాళ్ అక్కడ ఉండే ఒక ఆవిడతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఇట్లాగా పిచ్చి కథలు ఉన్నాయి. ఇట్లాగా మనం ఒకవైపు నేను ఆశయాలు, గాంధీ గారు ఇన్ని ఆశయాలు మాట్లాడుతూ ఉంటే, ఎవరు ఎవరితో పడుకుంటే దానికి పవన్ కళ్యాణ్ అయ్యా సమాధానం చెప్పాలి. అలా అయిపోయింది పరిస్థితి. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని గుచ్చితే దానికి కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా? దాని మీద పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీద మీరు మట్టి వేసేస్తారా, దుమ్ము వేసేస్తారా? నేను చెప్తున్నా, నా జన సైనికుడి తాలూకు అంటే నేను ఎందుకు జాగ్రత్తగా ఉండమన్నానంటే, మిమ్మల్ని అందరినీ కూడా జనసేన వాళ్ళంటే ఒకప్పుడు అనేవాళ్ళు టీనేజర్లు, ఓట్లు రాని వాళ్ళని.
10 సంవత్సరాల క్రితం అన్న మాటలు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2014లో మిమ్మల్ని ఎవరిని గుర్తించని ప్రతి ఒక్కరూ ఈ రోజున జనసేన సైనికుడంటే ప్రతి ఒక్కరూ గుండెల్లో ముచ్చెమటలు పడుతున్నాయి, నుదుటిలో ముచ్చెమటలు పడుతున్నాయి. మార్పుకి సంకేతం మన జన సైనికులు, మన యువత. అలాంటి యువత ఎందుకంటే మీరు బైక్ సౌండ్స్ కానీ మీరు ఎక్కువ పెట్టుకుంటే ఏమైపోతుంటే మీరు చేసే చాలా చిన్న పని. నాకు ఒకసారి చెవి నొప్పి ఉంటుంది, మీరు బైక్ సౌండ్లు పెట్టుకొని పక్కన వస్తూ ఉంటే అది మీ సరదా. కానీ మన సరదా మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మన సరదా మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అందుకని నేను కూడా మిమ్మల్ని చాలా బాధ్యతగా, మీరు బైక్లో స్పీడ్కి వెళ్తే మీకు ఏదైనా జరిగితే నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందుకని మీరు క్షేమంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాలు చేసినా కానీ మీరు బాగుండాలని సందేశం ఇచ్చిన సినిమాలు చేశాను, కానీ మిమ్మల్ని రెచ్చగొట్టే సినిమాలు ఏ రోజున చేయలేదు నేను. అలాగే రాజకీయాలు ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన మీద ఎప్పుడు దాడులు జరుగుతూ ఉంటాయి. అందుకని మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. నేను ఏ రోజున కూడా ఎవరి మీద కూడా మీరు చిన్నపాటి కోపాన్ని కూడా చూపించకండి. అలాంటి పరిస్థితులు వస్తే దానిని ఒక క్రమ పద్ధతులు నేను చెప్తాను. నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎదుర్కోవాల్సిన సమయం వస్తే దోపిడీ చేసే రాజకీయ శక్తుల్ని ఆ రోజు నేను పిలిపిస్తాను. ఆ రోజు మీరు సైలెన్సర్లు పీగుతారో ఏం పీగుతారో ఆ రోజు వచ్చినప్పుడు చూద్దాం. అంతవరకు నేను చెప్పేంత వరకు దయచేసి మీరందరూ చాలా సంయమనం, శాంతి పాటించండి. మన తల్లిదండ్రులకు ఇబ్బంది తేకండి, మన ఆడపడుచుల్ని, మన అక్క చెల్లెల్ని ఇబ్బంది పెట్టకండి. మనం చేసే చాలా తక్కువ. మన స్థానిక ఎమ్మెల్యే వర్మ గారే అంట, ఆయన ప్యాకెట్ క్లబ్ నడుపుతూ ఉంటాడు, ఎమ్మెల్యే అయ్యండి. మీరు అలాంటి తప్పులేం చేయట్లేదు, వాళ్ళు తప్పులు కనిపించట్లేదు. మన బైక్ సౌండ్లో దళిత కులాలని బూతులు తిడుతూ ఉంటారు, ఆ మాటలు వినిపించట్లేదు మన బైక్ సౌండ్లో. ఒక్కసారి మీరు బైక్ సౌండ్లు ఆపేయండి, వాళ్ళందరి దోపిడీలు బయటకు వస్తాయి, వాళ్ళందరూ చేసే బూతులు బయటకు వస్తాయి, అప్పుడు నిలదీయచ్చు. మొన్న ఆ లాట్రైట్ మన బాక్సైట్ ఓనర్ని మేము వెళ్తుంటే వంతాడ గ్రామానికి మట్టి అడ్డం పోసారు. మన బండ్లు వెళ్లకుండా ఉంటే ఆ బాక్సైట్ ఓనర్ ఒకటే చెప్పా, నువ్వు చేసేది రిజర్వ్ ఫారెస్ట్లో అన్యాయమైన మైనింగ్, అక్రమ మైనింగ్. నేను ప్రజలందరూ కోరుకుంటే వచ్చిన రాజకీయ పార్టీ నేతని. నేను మనోహర్ గారు వెళ్తే మమ్మల్ని బండ్లు అడ్డం పెడితే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను ఎవరితో కూడా గొడవలు పెట్టుకోను. గొడవ పెట్టుకున్నానంటే నువ్వు నేను ఒకటే తేలాలి, అంత బలంగా ఉంటుంది గొడవ పెట్టుకుంటే. జాగ్రత్త. వాడు నేను అందా ఏంటంటే, నేను చెప్పా జనరల్గా సహజంగా నేను ఎవరిని వాడు వీడు అన్నాం చాలా తక్కువ సార్లు, నా సన్నిహితులు ఏమైనా అంటానేమో. కానీ బయట వాళ్ళని ఎవరు చెప్పారు ఒక మాట అన్నాను, అలాంటిది అతన్ని వాడు అని ఎందుకు అన్నానంటే, ఆ ఆండ్రూ అనే సంస్థ ఓనరు అడవి తల్లిని కొట్టేస్తున్నాడు, అడవి తల్లిని ధ్వంసం చేస్తున్నాడు, ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బ కొడుతున్నావు, గిరిజనుల భూములను లాక్కున్నావు. అందుకని అలాంటిది నేను చూడటానికి వస్తే నాకు అడ్డం పెడితే నేను చాలా బండగా మాట్లాడగలను, మూర్ఖంగా వెళ్ళగలను. ఎంత విఘ్నత పాటిస్తానో, ఎంత సంయమనం పాటిస్తానో, ఎంత నియంత్రణ పాటిస్తానో, అవసరమైతే అంతకి అంత తెగించే రోడ్డు మీద రాగలను చెప్పడానికి ఒకటే మాట అన్నాను. బూతుల పంచాంగం తిట్టలా, అరే లఫూట్ అన్నా. ఆ లఫూట్ అనే పదానికి మన దగ్గర ఛానల్స్ లేవు కదా, అని ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటాయి. చంద్రబాబు మన తెలుగుదేశం ఎమ్మెల్యేలు దళితుల్ని అన్నదమ్ముల్ని ఆడపడుచుల్ని కులం పేరు పెట్టి దూషిస్తే దాన్ని ఎవరు ప్రైమ్ టైంలో డిబేట్లు చెప్పరు. బాలకృష్ణ గారు మనల్ని శంకర్ జాతి నా కొడుకులు అంటేనేమో అది దాని మీద డిబేట్లు జరగవు.
అలగా జనం అంటే డిబేట్లు జరగవు. ఒక దోపిడీ చేసేవాడిని, అలాగే బాలకృష్ణ గారు ప్రధానమంత్రిని తల్లిని దూషించే పదం, అవన్నీ మాట్లాడితే దాన్ని ఎవరు మాట్లాడరు, దాని మీద ఎవరు డిబేట్లు చెప్పరు. పవన్ కళ్యాణ్ ఒక దోపిడీ చేసే, ఒక అక్రమ మైనింగ్ చేసేవాడిని ఒక లఫ్ట్ అంటే అర్థం ఏంటంటే ఒరే వెధవా ఫూల్ అని అర్థం, అంతమించి ఏం లేదు దానికి అర్థం. దానికి ప్రైమ్ టైం డిబేట్లు పెడితే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అందరికీ, నన్ను ఎంతమంది గుర్తిస్తారో తెలియదు. నాకు 1000 కోట్లు లేవు, ఛానల్స్ లేవు. నాకున్న ఛానల్స్ అల్లా నాకున్న ఫేస్బుక్స్ అల్లా నాకున్న వార్తాపత్రికలల్లా నా గొంతల్లా మిమ్మల్ని చూసుకున్న తర్వాత అరే మహాత్మా గాంధీ గారికి ఏ రేడియోలు ఉన్నాయి, మహాత్మా గాంధీ గారికి ఏ వార్తాపత్రికలు ఉన్నాయి, కాన్షీరామ్ గారికి ఎవరున్నారు, అంబేద్కర్ గారికి ఎవరున్నారు? అరే వాళ్ళందరూ స్ఫూర్తిని తీసుకొచ్చిన వాడిని. బ్రిటిష్ సామ్రాజ్యం ఆజాద్ హింద్ ఫౌజ్ తోటి సుభాష్ చంద్రబోస్ కొట్టుకున్నప్పుడు ఏ ధైర్యంతో పెట్టాడు? గుండె ధైర్యంతో. మాకు అదే గుండె ధైర్యం ఉంది. అక్రమాల అవినీతి చేసే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నాం, మీరు మాకు అందరికీ చెప్తా ఉన్నాం, నిజంగా ప్రోగ్రామ్సే చేయాలంటే పవన్ కళ్యాణ్కి ఇంతమంది కనిపిస్తున్నారే, ఇన్ని సమస్యలు కనిపిస్తున్నాయే, ఇన్ని డిబేట్స్ పెట్టాలంటే ఎంతసేపు ఎవరు ఎవరితో పడుకున్నారో అని చెప్పి ఆ డిబేట్స్ తప్ప, అవా డిబేట్స్, అవా న్యూస్, అది ప్రపంచానికి పనికొచ్చే న్యూసేనా అది? ఈ రోజున మనకి పిఠాపురంలో సముద్ర కోతానికి గురవుతుంటే మత్స్యకారులకి ఒక మినీ ఒక పోర్ట్ లేదు, మినీ వాళ్ళకి బోట్లు పెట్టుకునే స్థలం లేదు. అది సమస్య కావాలి, అది సమస్య కాదా? అడ్డగోలుగా సూరంపురంలో ఇన్ని 1000 కోట్లు అడ్డగోలుగా దోచేస్తుంది, అది న్యూస్ కాదా? అక్రమ మైనింగ్ ఇన్ని 1000 కోట్లు, సంవత్సరానికి 3000 కోట్లు దోచేస్తుంటే అది న్యూస్ కాదా? అంటే న్యూస్ అంతా ఏంటి? ఎవరితో పడుకున్నారు అదా న్యూస్? ఆఖరికి అదే మన దౌర్భాగ్యం. ఎవరితో పడుకున్నారు అది న్యూస్ అయితే అది ప్రజలకు ఎలా ఉపయోగపడుద్ది? కావాలంటే కేసులు పెట్టుకోమని చెప్పండి, పోలీస్ స్టేషన్ తిరగమనండి, కోర్టుకి వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు అందరూ? మేము ఒకవైపు పొట్ట చించుకొని గొంతు చించుకొని అన్యాయాన్ని బయటికి తీసుకొస్తా ఉంటే మా మీద మీరు కూర్చోబెట్టి ఇలా లైవ్ డిబేట్లు పెడితే మేము భయపడతామా? మేము ఓట్ల కోసం వచ్చామనుకుంటున్నారా? మేము బలమైన సామాజిక మార్పు రావాలని వచ్చాం రాజకీయాల్లోకి. మాకు ఆ భయాలు లేవు. ఓట్లు వీళ్ళని సర్ది వాళ్ళని సర్ది మాకేమీ లేదు. నేను ఒకటే నమ్ముతున్నాను, త్రికరణ శుద్ధిగా నువ్వు ధర్మాన్ని రక్షించితే ధర్మం నిన్ను రక్షించి తీరుతుంది. ధర్మో రక్షితః. నేను ధర్మాన్ని నమ్మిన వాడిని, ధర్మాన్ని అండగా ఉండేవాడిని. నన్ను ఒక భగవంతుడే శిక్షించాలన్న భగవంతుడే, పైకి తీసుకెళ్ళాలన్న భగవంతుడే, కానీ మీరు ఎవ్వరు కూడా నాకు దెబ్బ కొట్టాలి అని ఆలోచించే ఏ ఒక్కడు కూడా నన్ను కించిత్ దెబ్బ కొట్టలేరు, మర్చిపోకండి. సాక్షాత్ శ్రీపాద శ్రీవల్లభుణ్ణి గుండెల్లో పెట్టుకుని గుండెల్లో నింపుకున్నవాడు, మర్చిపోకుండా సంగతి. ఏమి ఆశించకుండా వచ్చాను రాజకీయాల్లోకి. దేశ సేవ కోసం వచ్చాను, సమాజ సేవ కోసం నిలబడేవాడిని. అలాగా ఈ రోజున ముఖ్యంగా నాకు కనిపించే దేవుడు రైతులు. ఆ రైతుల బాధ చూసి చిన్న షాక్ కొడతాం. దీని నుంచి కూడా పవర్ వస్తుంది. ఆ పైన ఏమో స్టార్ ఉంది. రైతుకి వెళ్ళబోయే ముందు మీకు తెలుసు, నేను చేనేత కార్మికులకి నేను ఏ రోజున కూడా నేను పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి మీరు నన్ను బ్రాండ్ అంబాసిడర్ అవ్వండి, ఇన్ని కోట్లు ఇస్తాం మేము, మీరు మాకు ఒక మెక్డోవల్ కంపెనీకి ఏదో కంపెనీ బ్రాండీ కంపెనీకి అంటారు, మందమ్మే కంపెనీకి వస్తే నీకు 10 కోట్లు ఇస్తామంటే
అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా సరే మీరు ఊహించుకోండి, తమ్ముళ్ళు ఈ విస్కీ రోజుకి 2 డ్రాములు వేస్తే చాలా బాగుంటుంది, దయచేసి కొనండి, అలా ఊహించుకుంటానని నన్ను. నేను చేయగలిగేది మన చేనేత కార్మికుల కష్టాలు తెలిసిన వాడిని. నేను చీరాల్లో ఉండేవాడిని చిన్నప్పుడు. మా ఇంటి పక్కన చేనేత కార్మికులు ఉండేవాళ్ళు. ఆ చీర నేసేటప్పుడు పాపం వాళ్ళు డొక్కలు ఎండుకుపోయాయి, ఆర్చుకుపోయే పేగులు. నా స్నేహితులు ఉండేవాళ్ళు, పాపం వాళ్ళతో చూస్తే నాకు అనిపించేది చాలని జీతాలు, ఆదాయం. ఆ కష్టాలు చూసి తమ్ముడు బాబు దిగు, దింపే చాలు, ఎక్కువ చేయదు, దిగు చాలు, ఎక్కువ చేయదు, దిగు. చాలని జీతాలు, చాలని సంపద చేనేత కార్మికులకి. నేను చేనేత కార్మికులు చాలా అండగా ఉంటాను. మీరు చెప్పండి మాకేం కావాలో. మీరు అంతరించిపోతున్న కళ, ఆ అంతరించిపోతున్న కళకి ఏం కావాలో చెప్పండి. మీకోసం కార్పొరేషన్ కావాలా, ఎలాంటిది కావాలి? మీరు బయటికి వెళ్లకుండా మీ ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళేలాగా ఏమేం మార్కెటింగ్ చేయాలి, ఇవన్నీ చేనేత కార్మికులకి మీకు అండగా ఉంటాం. మేము మీకు ఏం కావాలో చెప్పండి. నేను మీ వాడిని, మీ కష్టాలను అర్థం చేసుకున్న వాడిని. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మీకు అండగా ఉంటాడు. చేనేత సోదరులందరినీ, అన్నదమ్ములందరినీ, ఆడపడుచుల్ని, అమ్మ నేను మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. చెయ్యలేకపోతే ఎప్పుడు చేయగలను చెప్తాను, కానీ మీకు నా దగ్గర నుంచి ఎప్పుడు కూడా నో అనే మాటకు సమాధానం ఉండదు. చెయ్యగలను, ఎప్పటిలోగా చేయగలను, ఇంతే ఉంటాయి, 2 ఉంటాయి దగ్గర సమాధానాలు. అలాగే రైతులకి, అందరికీ అన్నం పండించే రైతు పస్తులతోటి అప్పులతోటి అలమటిస్తూ సరైన గిట్టుబాటు ధర రాక దెబ్బలు తింటూ ఉంటే, ప్రాణ నష్టం కలుగుతూ ఉంటే, ఆత్మహత్యలకి గురవుతూ ఉంటే, నేను ఒకటే చెప్తున్నాను రైతన్నలకి. నేను రైతుని, చిన్నపాటి కమత మొగల్తూరు గ్రామంలో మేము అమ్మేసుకొని వచ్చిన వ్యక్తులు. ఆ కష్టం తెలుసు, కష్టాల్లో పొలాలు అమ్ముకుంటే ఎలా ఉంటుందో. మా ఇంట్లో కన్నీళ్లు చూశాను. ఉన్న ఆదాయం ఇచ్చే పొలాలు నమ్ముకుంటే మా అమ్మ కన్నీళ్లు చూశాను, మా నాన్న బాధ చూశాను. అందుకని రైతు కష్టం తెలిసిన వాడిని. అందుకే 3 పంటలు పండే భూముల్ని కానీ రైతులు ఎందుకు అండగా ఉంటానంటే, అడ్డగోలుగా ఎవరు దోచుకున్నా సరే ఆ రైతు భూములకి మీకు రక్షణ నిలబడతాం, బాధ్యతగా మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే రైతు గిట్టుబాటు ధర లభించేలాగా, కౌలు రైతులకి చట్టం ద్వారా రక్షణ కల్పించేలాగా, మీకు రైతులకి మీకు బ్యాంకు రుణాలు మీకు డైరెక్ట్గా వచ్చేలాగా కౌలు రైతులకి, ఇవన్నీ నేను అలాంటి ఆలోచన విధానం చేస్తూ ఉన్నాను. మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, పిఠాపురం ఇంత ఘన స్వాగతాన్ని పలికిన, ఇంత ప్రేమ ఇచ్చిన, ఇంత చక్కటి అరేంజ్మెంట్స్ చేసిన జనసేన నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ అందరికీ దారి పొడవుతా ఇంత ఘన స్వాగతాన్ని పలికిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, తూర్పుగోదావరి జిల్లా పర్యటన దాదాపు 20 రోజుల పైన సాగబోతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు పిఠాపురం వచ్చాం. మధ్యలో ఒక 2 రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా పర్యటన తిరిగి ప్రారంభిస్తాం. ఈలోపు భగవంతుడు నాకు ఆశీస్సులు అండగా ఉంటే నేను మరింత మీకు దగ్గర అవుతాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఒకసారి కన్న తల్లికి, కన్న భూమికి జేజేలు పలుకుతూ సెలవు తీసుకుందాం, సభను ముగిద్దాం. భారత్ మాతా కీ జై హింద్.